మరి రెంటికి చెడ్డ రేవండి అయితే ఏంటి పరిస్థితి అంటే అప్పుడు అన్నాడు అన్నమాట. ఆయన వేసిన క్వశ్చన్కి సమాధానం ఇచ్చాడు. ఇవాళ ఏమంటాడు? పార్థనైవేహనాముద్ర వినాస్తస్య విద్యతే నహి కళ్యాణకుత్కశ్చిత్ దుర్గతిం తాదగచ్చతి. భగవంతుడు ఇట్లా చెప్తున్నాడు, ఓ అర్జున, అట్టివాడిని యోగ భ్రష్టుడు అంటారు. యోగం చేస్తూ చేస్తూ భ్రష్టత్వం పట్టింది, పూర్తి స్థాయిలో క్లిక్ అవ్వాలి. 90% వరకు యోగం బాగా ఉంది, ఇంకొక 10% యోగం కరెక్ట్గా చేసి ఉన్నట్టే అతనికి మోక్షగామి అయిపోయేవాడు. ఇక శరీరధారి అవ్వకుండా నాలో కలిసిపోయేవాడు. ఆ టైంలో అతనికి ఇచ్చినటువంటి టైం అయిపోయింది. మన ఇష్టం వచ్చింది కాదు కదా, 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు రాసి పట్టింటాడు కదా. మరి ఈ ఆత్మజ్ఞానం నేర్చుకునేటప్పుడు 70 ఏళ్ళు పట్టింది. 70 ఏళ్ళ తర్వాత వింటున్నాడు. అప్పుడు ఉన్నటువంటి లాంగ్వేజ్ ప్రకారం 120 ఏళ్ళు వాళ్ళ ఆయుష్ ఆ రోజు. ఆ 120 70 ఏళ్ళు దగ్గర సగం పైన అయిపోయింది కదా. మరి ఆయన క్వశ్చన్ వేయడానికి కూడా ఆస్కారం ఉంది. చక్కగా మంచి క్వశ్చన్ వేసాడు. మనం కూడా అంతే కదా, అన్ని పనులు చక్క పెట్టుకుని పెళ్ళి అయిపోయి కూతుళ్ళు ఆయన మనవరాళ్ళు వచ్చినాక నిదానంగా అప్పుడు గుడికి చేరి ఏదో నేర్చుకున్నాం, ఏదో చేద్దామని రిటైర్మెంట్ అయిన తర్వాత సౌలభ్యం పట్టుకున్నాం. పెద్దలుగా అనిపిస్తుంది కదా. సరే తప్పలేదు, రిటైర్మెంట్ అయినాకైనా పట్టుకోవచ్చు. మనకి ఆయన ఇచ్చినటువంటి హామీ, నువ్వు లేట్గా వచ్చావు కాబట్టి క్యాన్సిల్ అనేమన్నా అబ్బాయి ఏమంటాడంటే, నిజమే కృష్ణ, నిజమే అర్జున, వాటి అట్లా యోగం చేస్తూ సాధన చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి చేరలేక, మరీ ప్రాథమిక స్థాయి కాకుండా ఏదో మధ్యస్థ స్థాయి వరకు వచ్చి ఏదో కాస్త భగవంతుని కీర్తించడం, గానం చేయడం, కాస్త ఏదో ధ్యానం చేయడం, కాస్త ఏదన్నా ప్రవచనాలు వినడం, కాస్త ఏదో శ్లోకాలు నేర్చుకోవడం, ఇదిగో మనలాంటి వాళ్ళంతా మధ్యస్థంలోకి వస్తాం. మనం మరీ లీస్ట్ కేటగిరీ కాదు, మనకి పూర్తి హైయెస్ట్ జ్ఞానం తెలియదు. మనంతా ఏంటంటే భక్తిపూర్వకంగా భగవంతుని చేరుకునే మార్గంలో ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాము, అంతేగా. మనం ఆధ్యాత్మిక మార్గంలో పూర్తి స్థాయి జ్ఞానాన్ని సంపాదించే సక్సెస్ పీపుల్, మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్నటువంటి జ్ఞానాలు మనకు ఉన్నాయా? లేవు కదా. అంటే మనలాంటి అర్జునుడు కూడా చూసాడా, ఎప్పుడు కూడా కామన్ పీపుల్కి అందరికీ సరిపడాలి చెప్పగట్టుగా ఉండాలి. బాగా హైయెస్ట్ పర్సన్ మనం చెప్పేదే ఉంది, వాళ్ళు లోయెస్ట్ పర్సన్ చెప్పి అర్థమయ్యేది కదా. అందుకని ఎక్కువ మంది మనలాంటి వాడు ఉంటాం కాబట్టి అతనికి క్వశ్చన్ వేసాడు. కరెక్టేనయ్యా, నువ్వు యోగం చేస్తూ చేస్తూ సాధన చేస్తూ చేస్తూ ఆ ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేక, మోక్షం అనేటటువంటి దారిని వెళ్ళలేక, ఇంకా దారి గమ్యంలోనే ఉంటూ ఆ దారి నడుస్తూనే ఉండగా నీ జీవితం ఆగిపోతే నేను ఎక్కడ పుట్టిస్తాను తెలుసా? నువ్వు యోగ భ్రష్టుడు కాబట్టి ఈ యోగ భ్రష్టుడికి ఈ లోకమందు కానీ పరలోకమందు కానీ వినాశం అంటూ ఏమి ఉండదు. వినాశం అంటూ ఏముండదు. ఇంత చదివానండి, 4 పేజీలు, ఒక 2 చాప్టర్లు చదివితే నేను చక్కగా ఆ క్వశ్చన్లు కూడా వచ్చాయి, నేను పాస్ అయిపోయాడంటే ఏం పాపం ఆయన నాకు ఇస్తున్నాడు. వినాశం అంటూ ఏముండదయా? మంచి కార్యములు చేయవాడు ఎవడో దుర్గతిని పొందువాడు కాడు, దుర్గతిని పొందడు. అంతవరకు మనకు ఒక ఆమె అమ్మయ్య కొంతవరకు లిస్టులో వేసుకున్నట్టే. ఫస్ట్ లిస్టులో పేరు రాలేదు, సెకండ్ లిస్టులో అన్నా వస్తుంది. సరే, నిన్ను రిజెక్ట్ చేయలే ఇక్కడ భగవంతుడు. అవును, నువ్వు మొట్టమొదటి పుట్టిన దగ్గర నుంచి చక్కగా నా మార్గంలో ఉంటే నిన్ను ఫస్ట్ లిస్టులో వేసేవాడిని. ఇప్పుడు వచ్చి అడావిడిగా నాకు మోక్షం కావాలి, నేను ఎన్ని పొందుతాను లేదంటే నో, రిజెక్టెడ్. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి నీ సాధన అని అంటే మనం డామంట్ అయిపోయాం. ఇక ఎప్పుడు ఇక దాన్ని ఏమంటారంటే జారుడు మెట్లులాగా నిచ్చికి ఉన్నటువంటి 20 మెట్లలో 5 మెట్లు ఎక్కుతాడంట, జారిపోయి డామంట్ కింద పడతాడంట, మళ్ళీ 10 మెట్లు ఎక్కుతాడంటే మళ్ళీ 5 మెట్లు జారిపోయి ఎప్పుడు ఎక్కుతాడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే ఇది జారుడు మెట్లు నిచ్చిన కాదు, నువ్వు జారిపో. ఒక 100 మెట్లు ఎక్కిన తర్వాత 100వ మెట్టు వైకుంఠం, ఇక అక్కడ మోక్షం. నువ్వు దగ్గర 60 మెట్లు ఎక్కావు, జీవితం అయిపోయింది, ఇంకా 40 మెట్లు మిగిలి నెక్స్ట్ జన్మలో ఏదో శరీరంలో పడ్డావు. ఇప్పుడేంటి నా పరిస్థితి ఏంటి కృష్ణ అని అడిగాడు. డోంట్ వరీ, నువ్వు 0 నుంచి స్టార్ట్ చేయి అని అంటలా ఆయన. 61వ మెట్టు నుంచి నువ్వు ఎక్కే మార్గాన్ని నేను కల్పిస్తా, అటువంటి కుటుంబాల్లో పుట్టిస్తా, అటువంటి వెసులుబాటు ఉన్నటువంటి వాతావరణంలో పుట్టిస్తా. సరే, మళ్ళీ అక్కడి నుంచి నువ్వు సాధన చేసుకో. 61వ మెట్టు నుంచి ఎక్కడ నుంచి 61వ మెట్టు నుంచి సాధన చేసుకోవాలి అంటే 60 మెట్లు ఎక్కున్నావు కాబట్టి
60 మెట్లు ఎక్కడానికి అనుకూలమైనటువంటి ఏ కుటుంబం అయితే, ఏ ఆర్థిక పరిస్థితులు అయితే, ఏ భౌతికమైనటువంటి పరిస్థితులు అయితే మనకి సహకరించినాయి, ఇక్కడ ఇంతకంటే 1000 రెట్లుతో కూడినటువంటి కుటుంబాలు మనం వేస్తాడు. అందుకని ఆయన 4 రకాల కుటుంబాలు చెప్పారు. ఒకటి పండితుల కుటుంబం వేస్తారు. ఆ పండితుల కుటుంబంలో జ్ఞాన సరస్వతులు అనమాట. అక్కడ ఉన్నవాళ్ళంతా కూడా నీ తల్లి నీ తండ్రి కూడా జ్ఞాన సరస్వతులు. ఆ ఇంట్లో నేను గుర్తిస్తాను, ఆ గర్భంలో నేను గుర్తిస్తాను. చూసారా? తర్వాత ధార్మికమైనటువంటి కుటుంబం అయింది జమీందారీ కుటుంబాలను, రాజుల కుటుంబాలను, ఈ దేశాన్ని ఏలేటటువంటి ధార్మికమైనటువంటి గుణాలు ఉన్నటువంటి కుటుంబాలను గుర్తిస్తారు. 3 ఋషీశ్వరులు ఇంట గుర్తిస్తారు. ఇంకా నువ్వు రోజువారీ కార్యక్రమం కోసం రోజువారీ తింటా ఎట్లా తాగటం ఎట్లా నా ఉద్యోగం ఎట్లా అనేటటువంటి పరిస్థితి ఎదుర్కోకుండా నువ్వు పుట్టిన దగ్గర నుంచి సాధనలోకి వెళ్ళిపోవచ్చు. నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. అంత హామీ ఇచ్చాడండి. ఈ హామీ ఇవ్వకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? నిజంగా ఈ డౌట్ వస్తే ఏమన్నారు బాబు, ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుని మనం ఏం చేస్తాము, ఏదో పాపం పుణ్యం ఇట్లా గడిపాం కదా, కానీ ఇట్లాగే గడిపేద్దామని చెప్పి ఈ పాపాలు చేసుకుంటున్నాను, ఈ దానాలు చేయకోకుండాను, పరువిప్పు లేకుండాను. చూసారా? మనం ఇప్పుడు ఎంత చేసుకున్నామో అది రిజర్వ్ బ్యాంకులో వేస్తాను అంటున్నాడు. ఎంత వాత చెప్పాలంటే మిస్యూజ్ అవ్వదు. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటుంది. నెక్స్ట్ జన్మ ఈ నాశనాలు తీసుకుని అక్కడి నుంచి పైకి వెళ్ళవచ్చు. అలా ఎదిగినటువంటి వాళ్ళే బాలములు ఎక్కించిన 9 సంవత్సరాలకి అన్ని పద్యాలు పోయాడు. గంగాధర శాస్త్రి 700 పద్యాలు డిస్ప్లేక్ చేశాడు. మరి పేద కుటుంబం పుట్టినటువంటి ఘంటసాల గారు వాళ్ళ నాన్నగారు హరికథకి డోలకు కొట్టేటటువంటి వాడు, తినడానికి తిండి గడవడు, చవటపల్లి గ్రామంలో పుట్టాడు గుడివాడు పక్కన. ఆ పైన ఆయన భుజం మీద ఈ కొడుకు ఎక్కించుకుని డోలకు కొట్టడానికి వెళ్ళేవాడు. ఇంట్లో ఉంటే అలర్ట్ చేస్తున్నాడని చెప్పి చిన్న పిల్లవాడిని ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని అలా మెళ్ళ మీద వేసుకుని ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరుగుతూ ఉండేవాడట. నడుచుకుంటూ వచ్చారు. చూసారా? అట్లా వెళ్తే ఆయన గాన గంధర్వుడు. ఈ సౌత్ ఇండియాలోనే కాదు, నార్త్ ఇండియాలోనే కాదు, ఆయన ఉన్నటువంటి పేరు ఎంత ప్రఖ్యాతమైనటువంటి పేరు అంటే, మరి 9 సంవత్సరాల వయసులోనే ఆయన అత్యద్భుతమైనటువంటి ఒక ప్రోగ్రాం ఇస్తే ఆనాడు ఉన్నటువంటి జమీందారులు, చలపల్లి జమీందారులు కానీ వీళ్ళు కానీ ఆయన పెద్ద కుంభాభిషేకం చేశారట. అమ్మో, నాలో ఎంత టాలెంట్ ఉందని ఆయనకి తెలియదు. అప్పుడు ఎట్లా నేర్చుకోవాలని చెప్పేసి ఆ విజయనగరం పారిపోయి తల్లిదండ్రులు చెప్తే ఇంటర్లేదు, ఆ దగ్గర రూపాయలు లేదు పంపించడానికి అని చెప్పి ఒక జతపట్ల పెట్టుకుని పారిపోయి అక్కడ ఉండి మూటకోళ్ళ ఇంట్లో తింటూ ఆ విజయనగరం కాలేజీలో సంగీత సరిగా నేర్చుకున్నాడు. ఆ మహానుభావుడు కూతురు వచ్చాడు గాన శాస్త్రం. ఎందుకు వచ్చింది ఆయనకు అంత విద్య? సేమ్ ఘంటసాల లాగానే పాడేటటువంటి వాళ్ళు కోపలు ఉన్నారు ఇవాళ కూడా. బట్ ఆయన ఎందుకు వచ్చినంత పేరు? ఆయన ఎంత వచ్చింది? చాలామంది మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన పడతారు. బట్ ఆయన పేరు అంటే ఆయన గత జన్మలో చేసినటువంటి సాధన ఫలితం ఆయన ఎక్కినటువంటి 60-70 మెట్లు తర్వాత నుంచి జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి వెంటనే అనుకున్నాడు. సా అంటే ఏంటో, రీ అంటే ఏంటో, గా అంటే వెంటనే పట్టుకున్నాడు. ఏది ఏ రాగంలో ఉంటో పట్టుకున్నాడు. ఆ శృతులు తెలుసుకున్నాడు, ఆ కృతులు తెలుసుకున్నాడు, ఆ స్మృతులు తెలుసుకున్నాడు. చూసారా? అంటే ఇది అప్పటికప్పుడు ఆయనకు వచ్చిందా? కాదు. గత జన్మలో చేసుకున్నటువంటి దాని యొక్క వాసన ఫలితమే. అది మంచి చేసుకున్నా చెడు చేసుకున్నా ఆ ఫలితాలన్నీ మనకు వస్తాయి. అది చెడు అయినా సరే ఎట్లా వస్తాయి. ఏదో అంటారు మనవాడు సాధించే ఏమంటారు, ఇంగు ఉంటుంది కదా, ఇంగు గుడ్డలో కట్టి మూట కట్టి కొంతకాలం తర్వాత గోడ తీసి ఆ గుడ్డ నువ్వు ఎంత ఉంచినా కూడా వాసన వస్తే వాసనగా ఉంటారు. సేమ్ గత జన్మలో మనం చేసుకున్నటువంటి యొక్క కర్మల యొక్క ఫలితాల యొక్క అతి వాసన రూపంలో వచ్చి అటువంటి వాసన ఉంటే, అటువంటి సంగీతం నేర్చుకోవాలన్నటువంటి వాసన పూర్వజన్మలో ఉండబట్టి సంగీతానికి వెళ్తున్నాము. ఆత్మజ్ఞానం నేర్చుకోవాలన్నటువంటి ఆ ఎంతో కొంత జిజ్ఞాస వాసన బట్టి భగవద్గీత రాసుకోవచ్చు. ఊరికే రాదు, ఆషామాషి కాదు. ఇది ఊరికే వచ్చేసారంటే ఊరికే ఎత్తుకొస్తాం. ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి గరిగిపాటి చాగంటి కోటేశ్వరరావు లేకపోతే షణ్ముఖ ఆయన ఎవరైతే వందలాది వేలాది మంది పరిగెత్తుకొచ్చారో అమ్మో ఎట్లా చెబుతారని. కానీ అనామకుడు పేరు లేనటువంటి వాడు, ఇతను ఎవరో తెలియనటువంటి వాడు ఊరికి భగవద్గీత అనే హెడ్డింగ్ చూసి మనం ఇక్కడికి వచ్చాము అంటే పూర్వజన్మలో ఎంతో కొంత సాధన చేయబట్టి మనం ఈ వారంలో కూర్చున్నాము. ఇది వినడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే ఈ టైంలో మనం ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటాం. చూసారా? కాబట్టి ఇక్కడ స్వామి ఇస్తున్నటువంటి హామీ మనం ఇది చాలా కీలకం.
ఈ భగవద్గీతలో స్వామి ఇచ్చినటువంటి 1000 రూపాయల స్టాంప్, 100 రూపాయల స్టాంప్ మీద ఆయన గారికి గ్యారెంటీ ఇచ్చారని అంటారే, అట్లాగా ఒక భక్తుడికి కాదు, ఒక ప్రాణికి, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి భూలోకంలో ఉన్నటువంటి ప్రతి సరళ మానవాడికి ఇచ్చినటువంటి గొప్ప హామీ ఏంటంటే యూ డోంట్ వర్రీ. నువ్వు చేసుకున్నటువంటి సాధన ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో నీ ఖాతాలోనే ఉంటుంది. నెక్స్ట్ జన్మ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ చేసి సాధన చేసుకోవచ్చు, అంతేగాని మళ్ళీ నువ్వు జీరో నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం చెప్తూ, ఓ అర్జున, అట్టి యోగ భ్రష్టునికి ఈ లోకమందు కానీ పరలోకమందు కానీ వినాశములు కలగదు, వినాశం కలగదు నాయన. మంచి